భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారు తెలంగాణ గడ్డ మీద పుట్టి భారతదేశ గతిని మార్చిన అపర చాణక్యుడు. 17 భాషలు మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడు. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి రూపాయి విలువ పాతాళానికి పడిపోయిన తరుణంలో తన మేధస్సుతో భారత ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఆర్థిక సంస్కరణల పితామహుడు. ఢిల్లీ పీఠాన్ని అధిరోహించి శాసించిన ఏకైక తెలంగాణ వ్యక్తి, మన ఆత్మగౌరవ ప్రతీక కరీంనగర్ ముద్దుబిడ్డ శ్రీ పివి గారు. అలాంటి పివి గారు ప్రధానిగా ఉన్నంత కాలం కూడా ఆయన సేవలను వాడుకున్న కాంగ్రెస్ పార్టీ వారు పదవి దిగిపోగానే ఒక అంటరాని వాడిగా చూసింది. ఆయన ప్రధానిగా ఉన్నంత కాలం కాళ్లు పట్టుకున్న నాయకులే ఆయన పదవి దిగిపోగానే దారుణంగా అవమానించారు. ఒక మాజీ ప్రధాని మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం 24 అక్బర్ రోడ్లోకి రానివ్వకుండా గేట్లు మూసేసినటువంటి దుర్మార్గపు చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కనీసం వారి అంత్యక్రియలకు కూడా చోటు ఇవ్వలేనటువంటి సంకుచిత మనస్తత్వం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఇందిరా, నెహ్రూ కుటుంబాలకు సంబంధించని వారు ప్రధాని అయితే సహించలేదు. పివి గారి చరిత్రను అటు పాఠ్య పుస్తకాల నుండి ఇటు ప్రజల జ్ఞాపకాల నుండి కూడా తుడిచివేయాలని చూశారు. ఇందిరా, నెహ్రూ గొప్పతనాన్ని అది వారి వ్యక్తిగత గొప్పతనంగా మాట్లాడే కాంగ్రెస్ నాయకులు పివి గారి గొప్పతనం గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం అది పార్టీ గొప్పతనంగా ఆపాదించేవారు. ఏ పథకం పెట్టినా కూడా ఇందిరాగాంధీ పేరు తగిలించే వాళ్ళు ఒక్క పథకానికి కూడా పివి గారి పేరు పెట్టలేదు. దీనికి కారణం ఒక్క కుటుంబానికే దాస్యం చేసే బానిస మనస్తత్వ వైఖరి. కానీ కాంగ్రెస్ పార్టీ విస్మరించినా కూడా పివి గారిని మోదీ గారి ప్రభుత్వం గుర్తించింది. వారికి భారతరత్న ప్రకటించి సమున్నత గౌరవం ఇచ్చింది. ఢిల్లీలో ఎక్కడైతే పివి గారి అంత్యక్రియలకు చోటు ఇవ్వలేదో అక్కడే పివి గారికి స్మారకాన్ని రాష్ట్రీయ స్మృతి స్థల్ పేరుతో నిర్మించి దేశం గర్వించేలా చేసింది. జాతి నిర్మాణంలో పివి గారి పాత్రను పదే పదే స్మరించుకుంటూ ఆయన గొప్పతనాన్ని తెలియజేసిన పార్టీ బీజేపీ. పివి గారిని గౌరవించడం అంటే తెలంగాణని గౌరవించడమే. నేడు భారతరత్న శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడిని మరొక్కసారి స్మరించుకుంటూ వారికివే ఘన నివాళులు. జై హింద్, భారత్ మాతాకి జై.